అరే మోటు, నువ్వు మా అందరినీ ఇక్కడికెందుకు రమ్మన్నావు? పతులు దీన్ని చూడు, ఇది యోగా పుస్తకం. మనం యోగా చేసే శరీరం ఎప్పటికీ ఎంతో దృఢంగానూ బలంగానూ ఉంటుంది. నేను దీన్ని చదివి యోగా నేర్చుకుంటాను, జీవితాంతం ఫిట్ గా ఉంటాను. ఒకవేళ నువ్వు యోగా నేర్చుకోవాలనుకుంటే ఏదైనా క్లాసుకు వెళ్ళి నేర్చుకోవచ్చు కదా మోటు. ఎవరైనా యోగా గురువు దగ్గరికి వెళ్ళి నేర్చుకుంటే చాలా బాగుంటుంది. అరే, ఈ పుస్తకంలో ఎన్నో సులభమైన మార్గాలు రాశారు. నేను చదివే నేర్చుకుంటాను, మీ అందరికీ నేర్పిస్తాను. చెప్పండి, నాతో పాటు ఎవరెవరు యోగా నేర్చుకుంటారు? మోటు, ఇలా కేవలం పుస్తకం చదివి యోగా నేర్చుకోవడం చాలా కష్టం. అరే, ఇందులో కష్టమేమీ లేదు. చూడు, అన్నింటికంటే ముందు ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చెయ్యాలి. ముక్కుకి ఒకవైపు ఇలా ఇదిగో నీ వేలుతో మూసి రెండో వైపు నుంచి దీర్ఘంగా శ్వాస పీల్చుకోవాలి. చూడు, ఇలాగా. అరే, యోగా ఈ విధంగా నేర్చుకున్నావంటే ఊపిరి కూడా తీసుకోలేకుండా పోతావు. పద, ఇంటికెళ్దాం పద. రాను, అస్సలు రాను. నేను యోగా నేర్చుకునే తీరాలి. నువ్వు ఇంటికి వెళ్ళిపో. సరే, అయితే నీ ఇష్టం వచ్చినట్టుగా చేసుకో. ఈ ఎక్సర్సైజులు చాలా ఎక్కువైపోయాయి. ఇంకా కాళ్ళని బలంగా చేసే ఎక్సర్సైజులు చేయాలి. ఇక్కడ ఏమి రాస్తుందంటే, ముందు కుడి కాళ్ళని పైకెత్తి మెడకు కుడివైపున పెట్టుకోవాలి. ఇదిగో ఇలా. ఇప్పుడు ఎడం వైపు కాలు తీసి ఇలా ఎడం వైపు పెట్టుకోవాలి. ఇప్పుడు కుడివైపు కాలు ముందుకు తీసుకొచ్చి అరే, ఈ కాలు బయటికి రావటం లేదు. ఇప్పుడు దీన్ని ఎలా తీయాలి? ఇప్పుడు నేను పతులు దగ్గరికి వెళ్లాల్సిందే అనుకుంటా. తనే ఈ కాళ్ళు తీయగలడు. పతులు, ఎక్కడున్నావు? నాకు సాయం చేయి పతులు. మోటు, నీకేమైంది? కాళ్ళు దృఢంగా ఉండటానికి ఎక్సర్సైజులు చేస్తున్నా. పతులు, తలుపు తెరు. ఎవరూ లేరు. అసలు తలుపెవరు కొట్టినట్టు? పతులు, కిందకు చూడు, కిందున్నాను. అరే, అలా నవ్వకు. మెడ మీద నుంచి నా కాళ్ళను ముందుకు తీసుకురా. ముందు నన్ను నవ్వుకొని. థ్యాంక్ యూ పతులు. సరే, ఇక యోగాబోతో నిన్ను వదిలేసినట్టే. పద, మనిద్దరం వెళ్ళి టీ కొట్టు బాబాయ్ కొట్లో సమోసాలు తిందాం. నీకు నన్ను చూస్తే ఎగతాళిగా ఉంది కదా? మరేం పర్వాలేదు, అలా చూస్తూ ఉండు. ఏదో ఒక రోజు నేను యోగా గురువుని అయ్యే తీరతాను. అరే, నేను నిన్నేమీ ఎగతాళి చేయడం లేదు. నేను నీకు ఒకే ఒక్క మాట చెబుతున్నాను. నువ్వు యోగా గురువు అవ్వడానికి ముందు ఎవరైనా ఒక గురువు దగ్గర నేర్చుకో. అరే, నాకు గురువులు ఎవరు అవసరం లేదు. తర్వాత కలుస్తాను. బాయ్ బాయ్. అర్థమైపోయింది. ఈ ఎక్సర్సైజ్ తో చేతులు, కాళ్ళు, పొట్ట అన్ని బలంగా ఉంటాయి. భుజాలు కూడా చాలా దృఢంగా తయారవుతాయి. అరే, నోరు మూసుకోండి. ఇతరులను చూసి నవ్వటం బుద్ధి లేని తనం. సిగ్గులేదా? అరే, మళ్ళీ నా కాళ్ళు ఇరుక్కుపోయాయి. ఇప్పుడు కాళ్ళు చేతులు రెండు పట్టేసినట్టున్నాయి. ఇలా చూస్తూ ఉంటే మళ్ళీ పతులు దగ్గరికి వెళ్లాల్సి వచ్చేలా ఉంది. పతులు, నాకు సాయం చేయి. పతులు, కాళ్ళు చేతులు రెండు ఇరుక్కుపోయాయి. పతులు, నాకు సాయం చేయి. ఎవరది? ఖచ్చితంగా మోటు అయి ఉంటాడు. ఖచ్చితంగా ఇది ఇంకెవరి పని అయి ఉండదు. ఓయ్, నిన్ను నేను వదిలిపెట్టను. ఎవరు మీరు? మోటు బతులు తప్ప ఇంకెవరు ఇలాంటి పని చేయలేరు. ఎక్కడున్నారు? వదిలిపెట్టను. స్టాప్.
స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. చట్టం మీద ఓటు, భారత మాత మీద ఓటు. ఆగండి. పతులు, అరే పతులు, అరే ఇక్కడ అసలు ఎవరు లేరేంటి? అరే అప్పుడప్పుడు కాస్త కింద చుట్టం కూడా నేర్చుకో. అరే మోటు, ఎప్పటికైనా నువ్వు ఒప్పుకో, ఆ యోగా భూతాన్ని వదిలిపెట్టు. ముందు నువ్వు నన్ను సరిచేయి, దయచేసి నువ్వు నవ్వటం ఆపే. మోటు, ఈ రోజు మేమిద్దరం నీకు పాఠం చెప్పాలని వచ్చాం. పాడిస్తాం. ఇప్పుడు నేను అరే మీరు నన్ను బాల్లా చేసి ఆడుకుంటున్నారు. అయ్యో వద్దు, వదిలేయండి, కాపాడు. అయ్యో అమ్మా, నాన్న. అరే అరే నన్ను పైకెత్తుకుని తీసుకువెళ్ళొచ్చు కదా. సారీ. వద్దు, ఎవరైనా కాపాడండి. నా మీద అత్యాచారం చేస్తే ఒప్పుకోను, కాపాడండి. ఏదో ఆ భగవంతుడి దేవుల నైవేద్య తమ్ముడు మళ్ళీ యోగా నేర్చుకుంటానంటూ అక్కడికి వెళ్ళొద్దు. నేను యోగా నేర్చుకునే తీరతాను. అయ్యో నాన్న. ఏయ్ పత్లు, మోటు ఏమయ్యాడు? చాలా రోజుల నుంచి కనపడడం లేదు. అరే చాలా రోజుల నుంచి ఇంటికి కూడా రావడం లేదు. అతనికి యోగా నేర్చుకోవాలనే పిచ్చి ఎప్పటికి వదులుతుందో ఏమిటో. అరే పతులు, నా స్నేహితుడా, నేను పూర్తిగా యోగా నేర్చేసుకున్నాను. నేను యోగా గురువును కూడా అయిపోయాను. అందుకే ఎవరెవరు యోగా నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరూ నా దగ్గర నేర్చుకోండి. కలవాలనుకున్న వారు పురుపురి నగర మైదానం దగ్గరికి వచ్చి నన్ను కలవండి. అరే ఏమిటి విశేషం? మోటు సమోసాలే అడగలేదు. ఓయ్, మోటు నిజంగానే యోగా గురువు అయిపోయాడేమో. తను తన భావోద్వేగాన్ని కంట్రోల్ చేసుకోగలుగుతున్నాడు. నేను తన దగ్గర యోగా నేర్చుకోవడానికి వెళ్తున్నాను. యోగా గురువు మోటూజీ, నేను నా చేతులను దృఢంగా చేసుకోవాలంటే ఎలాంటి యోగా చేయాలి? పూర్ణ రాత్రి ఉత్తమ ఖాదనం అంటే చేతుల మీద రాత్రంతా తల్లకిందులుగా ఉండాలని. తెల్లవారిన తర్వాత వచ్చి నన్ను కలు. కథాస్తు. గురుజీ, నా సైట్ నంబరు పెరిగిపోతూ ఉంది. ఏదైనా ఆసనం ఉంటే చెప్పండి. ఈ కలజోడు నా నుంచి పోయేలాగా చెప్పండి. పూర్ణ రాత్రి ఐ ఓపెనం కరణం. అర్థాత్ రాత్రంతా రెండు చేతులతో రెండు కళ్ళని ఇలా తెరిచి పట్టుకోవాలి. రెప్ప వేయకూడదు. ఉదయం వచ్చి కలుసుకో. గురూజీ, నేను నేరస్తుల్ని పట్టుకోవడానికి చాలా దూరం పరిగెట్టాల్సి వస్తోంది. నాకేదైనా ఒక ఆసనం చెప్పండి. గుర్రం కంటే నేను వేగంగా పరిగెత్తాలి. పూర్ణ రాత్రి వరకు నాకు తెలుసు, ఆ తర్వాత చెప్పండి. పూర్ణ రాత్రి హార్ సమస్తాయ నమఖాదనం ఆసనం. అర్థాత్ రాత్రంతా గుర్రంలా తిరుగుతూనే ఉండు. రెండు కాళ్ళ మీద చేతుల మీదే తిరుగుతూ ఉండాలి. ఉదయం వచ్చి నన్ను కలుసుకో. ఓయ్, నా తెలివితేటలు ఇంకా మెరుగుపరుచుకునే ఆసనం ఏదైనా ఉంటే చెప్పు నా సహోదరుడా, నా స్నేహితుడా. పూర్ణ రాత్రి శీర్ష ఆసనం కరణం. అర్థాత్ రాత్రంతా తల మీదే నిలబడి ఉండాలి. ఉదయం వచ్చి నన్ను కలుసుకో. నాకు తెలిసి మీరెవ్వరూ మోటు చెప్పినట్టుగా చెయ్యకుండా ఉంటే మంచిది. ఎలా ఉన్నారు నా ప్రియమైన శిష్యులారా? అయ్యమ్మా, మీరు చెప్పిన ఆసనం పుణ్యమా అంటూ ఇప్పుడు సరిగ్గా నుంచోడం కూడా నాకు చేత కావడం లేదు. అక్కడి నుంచి ఇక్కడి వరకు దారంతా పాక్కుంటూనే వచ్చాను.
లగైతు నా కళ్ళు అసలు మూసుకోవడం లేదు, పెర్మనెంట్ గా తెరుచుకునే ఉన్నాయి. ఇప్పుడు నేను కళ్ళు మూసుకుని ఎలా నిద్రపోవాలి? అరే నా తలంతా ఎలా తిరిగిపోతుందంటే నేను నిలకడగా నిలబడలేకపోతున్నాను తమ్ముడు. ఓయ్ నా చేతుల్ని పైకెత్తలేకపోతున్నాను. నేను బాక్సింగ్ ఎలా చేయాలి? మోటు నీ అదృష్టం బాగుండి బాక్సర్ చేతులు పని చేయడం లేదు, లేకపోతే ఒక్కసారి ఆలోచించుకో, ఈ పాటికి ఏమై ఉండేవాడివో. చేతులు పని చేయకపోతే మాత్రం ఏంటి, కాళ్ళు పనిచేస్తున్నాయి కదా. పదండి మిత్రులారా, ఈ యోగా గురువుకి మనం కొత్త ఆసనం నేర్పిద్దాం. పదండి. నేను నేర్పిస్తాను. మోటు ఇప్పుడు నేను కూడా నీకొక ఆసనం చెబుతున్నాను. పూర్ణ దివస రన్నింగ్ ఆసనం అంటే రోజంతా పరిగెడుతూనే ఉండు. అయితే పరిగెడతాను. అరే నీ యోగా భూతం ఎప్పటికైనా దిగిందా లేదా? అరే నా భూతం దిగిపోయింది, కానీ కొట్టాలని పరిగెడుతున్నారే వాళ్ళ భూతాలు దిగలేదు. వీళ్ళని ఎలా ఆపను? షార్ట్ సర్క్యూట్ ఏర్పడడం వల్ల ఒక బ్లాస్ట్ జరిగింది. దాంట్లో కొన్ని భాగాలు విరిగి నేల రాలాయి. ఈ భాగాలు ఫురిఫురి నగరంలో ఏ ఇంటి పైన పడచ్చు. ప్రజలకు మేము చేసే విజ్ఞప్తి, వాళ్ళు ఇళ్లను వదిలి దూరంగా పారిపోవాలి. మోటు త్వరగా బయటికి వెళ్దాం పదా, ఆ యాంటీనా విరిగి మన ఇంటి పైన పాడొచ్చు. అరే గుమ్మం ఎక్కడికి వెళ్ళిపోయింది? వెనకాల ఉంది. మనం కంగారులో తలుపున డైరెక్షన్ నే మర్చిపోయాం. పతులు నీ తల మీద ఉన్నదేమిటి? ఇట్రా, దాన్ని నేను లాగుతాను. ఆపు, నన్ను జిరాఫీలా మార్చాలనుకుంటున్నావా ఏమిటి? పద, డాక్టర్ జట్కా గారి దగ్గరికి వెళదాం. ఇప్పుడు ఆయన దీన్ని తీయగలరు. పద. పత్రులు నా సహోదరుడా, నా స్నేహితుడా, దీన్ని తీయటం అంత తేలిక కాదు. నేను రాత్రంతా ఈ మెటీరియల్ మీద స్టడీ చేస్తాను. రేపు పొద్దున వచ్చావంటే దీన్ని తీసేస్తాను. డాక్టర్ జట్కా, టీవీ స్టార్ట్ అయింది. ఆ టీవీ నీ తల మీద ఉన్న ఈ యాంటీనాతోనే స్టార్ట్ అయినట్టుంది. దీని కాంటాక్ట్ ఇప్పుడు శాటిలైట్ నుండి వస్తోంది. శాటిలైట్ నుంచి ట్రాన్స్మిషన్ అవుతోంది. పత్తులు ఇప్పుడు భూమి మీద ఉన్నాడు కనుక ఈ యాంటీనా దగ్గరలో ఉన్నవన్నీ ట్రాన్స్మిషన్ అవుతున్నాయి. ఒకవేళ పత్తులు ఆకాశంలో గనుక ఉంటే ఏ ప్రదేశంలో ఉన్న టీవీ అయినా చక్కగా పనిచేస్తుంది. పతలు రా, కూర్చో, టిఫిన్ తిని కాఫీ తాగు. ఈ రోజు ఫుట్బాల్ మ్యాచ్ అయిపోయేంత వరకు నేను నిన్న ఇక్కడి నుంచి కదలనివ్వను, అర్థం చేసుకో. వదులు. అరే నాకు కాఫీలు టిఫిన్లు ఏమీ అక్కర్లేదు డాక్టర్ జట్కా. నేను రేపు ఉదయాన్నే వస్తాను. లగైతు, వాళ్ళని మీరు ఎందుకు వెళ్ళనిచ్చారు? అసలే మ్యాచ్ చాలా అద్భుతంగా ఉంది. పతలు దయచేసి ఆగు ప్లీజ్. పతలు ప్లీజ్ లోపలికి రా. నువ్వు లోపల ఉన్నంత వరకు టీవీ బాగానే వచ్చింది. నేను మ్యాచ్ అంతా చూసేసిన తర్వాత నువ్వు నీ ఇంటికి వెళ్ళిపోదు గాని, ఓకే? అయ్యమ్మా, ఇదేమిటి విచిత్రం! మొత్తం కంట్రీలో ఎక్కడ టీవీ రావడం లేదు, కానీ పతులో ఉంటే టీవీ ఎలా ఆన్ చేయగలుగుతాం? ఎలా 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 చెప్పండి. పతులు తల మీద శాటిలైట్ నుంచి ఊడిపడిన యాంటీనా చిప్ ఉంది. అతను ఇప్పుడు ఎక్కడికి వెళ్తే అక్కడ టీవీలు పని చేస్తాయి. అయితే పతులు మా ఇంటికి వస్తాడు. నా బాక్సింగ్ మ్యాచ్ టెలికాస్ట్ అవుతుంది. కాదు కాదు, పతులు నాతోనే వస్తాడు. హ్యాండ్స్ అప్ ఆల్ ఆఫ్ యూ. పతులు నాతోనే వస్తాడు. నేరస్తుల్ని ఎలా పట్టుకోవడం అనే ఒక షో వస్తోంది. ఆ షో ఇప్పుడు నేను చూడాలి. మీరు తనని ఎలా తీసుకువెళ్తారో నేను చూస్తాను సింగం గారు. అరే నా స్నేహితుడిని వదిలిపెట్టండి, అతను ఎవరితోనూ రాడు. అయితే ఈ దెబ్బ రుచుడు. స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. చట్టం మీద ఒట్టు. ఆగండి, ఎక్కడికెళ్ళా ఇవి తప్పడం లేదు. నన్ను కిందకు దించు. నువ్వు నోరు పూసిన బుద్ధ మీద ఉండు, లేదంటే నా పంచిబావుతో నిన్నే టీవీగా మార్చేస్తాను.
చింగం చేతుల నుంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. చింగం గారు, ఇది కిడ్నాప్ అండి. మీకు కూడా తప్పకుండా శిక్ష పడుతుంది. వాళ్ళు కిడ్నాప్ రిపోర్ట్ ఇవ్వడానికి చివరికి నా స్టేషన్ కే కదా రావాలి. నేను ఆ రిపోర్ట్ రాసుకోను కదా. ఇప్పుడు నువ్వు వెంటనే మా ఇంటికి వస్తున్నావు. తక్షణం మా టీవీ ఆన్ చేస్తున్నావు. ఆగు, మర్యాదగా చెప్తున్నాను, ఆగు ప్లీజ్. 1 గంట సేపు మా ఇంటికి వచ్చి వెళ్ళు. నేను ఆ షో ఖచ్చితంగా చూడాలి. అయ్యమ్మా, నేను ఇంటిలో నీకు ఇడ్లీ పెడతాను, దోశ కూడా పెడతాను. ఆగు. అరే, నాకేమీ తినాలని లేదు. బాయ్ బాయ్ చింగం గారు. డాక్టర్ జట్కా, మీరు రివర్స్ గేర్ ఎందుకు వేశారు? ఫ్రంట్ గేర్ వేయండి. మోటో బతులు సడన్ గా వచ్చి కారు వెనకాల పడుతున్నారు, అందుకే ఇలా జరిగింది. ఇప్పుడు కారు వేగాన్ని పుంజుకోలేకపోతుంది. ఇప్పుడు నేనేం చేయాలి? ఇప్పుడు ఎక్కడికి తప్పించుకుని వెళ్తావు? ఇప్పుడు బాక్సర్ చేతులోంచి తప్పించుకున్నావు, కానీ తప్పించుకుని ఎక్కడికి పారిపోతావు? నా చేతులోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. నేను ఇప్పుడు yes. చూడండి డాక్టర్ జట్కా ఎలా గోల్ వేశాడు. టీవీ చూడండి, ఇది ప్రపంచంలో కల్లా ది బెస్ట్ గోల్. గోల్ సంగతి దేవుడు అరుగు గెస్టిటే. ముందు కారులోంచి కిందికి దూకే. ఏంటి, ఇది నిజమా? అవును బాస్, ఇది నిజం. పతులు తల మీద ఉన్న యాంటీనా ఎలాంటిదంటే తను ఎక్కడికి వెళ్తే అక్కడ టీవీ ఆన్ అయిపోతుంది. నా దుర్మార్గమైన బుర్రలో ఒక దుష్ట ఆలోచన వచ్చేంది. ఈ జాన్ అవుతాడు డాన్. మనం పతులు దగ్గర నుంచి ఆ యాంటీనాని దొంగలిద్దాం, ఇంటింటికి వెళ్లి మన సర్వీసుని అందిద్దాం. ఎవరైతే మనకి డబ్బులు ఇస్తారో వాళ్ళ ఇంటికి వెళ్లి మనం టీవీల్ని ఆన్ చేద్దాం. పతులు, నువ్వు శాటిలైట్ కి వెళ్లి దేశ సేవ చెయ్యాలి. మిస్టర్ అయ్యర్ గారిని అడుగు, మేమిద్దరం ఆ శాటిలైట్ కి ఇన్ఛార్జులం. అవును పతులు, మిస్టర్ సుబ్రహ్మణ్యం గారు చెప్పింది నిజం. మరో యాంటీనాని తయారు చేయడానికి చాలా సమయం పడుతుంది. నువ్వు శాటిలైట్ మీదకి వెళ్లి దేశంలో ఉన్న టీవీలన్నిటినీ ఆన్ చేయగలుగుతావు. ప్రపంచంలో ఎన్నో విషయాలు జరుగుతున్నాయి, ఎవరూ ఏది చూడలేకపోతున్నారు. పతులు, నువ్వు పైకి శాటిలైట్ దగ్గరికి వెళ్లాల్సిందే. నీ అంతట నువ్వు వెళ్ళకపోతే గవర్నమెంట్ దగ్గర నుంచి ఆర్డర్ తీసుకొస్తాను. వద్దు, నేను ఒక్కనే శాటిలైట్ దగ్గరికి వెళ్ళి నిలబడలేను, నా వల్ల కాదు. మోటు, ఏదో ఒకటి చెయ్యి. చేయటానికే ఉంది, పారిపోదాం పదా. ఆగండి, ఆగండి. పతులు, పతులు ఎక్కడున్నాడు? అక్కడున్నాడు. పతులు,
మోటు నువ్వు నన్ను కాపాడుతున్నావా లేక చంపేస్తున్నావా? పతులు నీ తల మీద ఉన్న యాంటీనా ఊడి జాన్ తల మీదకి వచ్చింది. జాన్ అవుతాడు డాన్, ఈ జాన్ అవుతాడు డాన్. నేనిప్పుడు అందరిళ్లలోనూ టీవీలు చేస్తాను ఆన్. వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటాను, పర్ అవర్ కి ఛార్జ్ చేస్తాను. డాక్టర్ జట్కా, జాన్ అందరి టీవీలు ఆన్ చెయ్యాలనుకుంటున్నాడు, ప్రజాసేవ చెయ్యాలనుకుంటున్నాడు. ఏమిటి ఇది నిజమో జాన్? అవును, ప్రమాణం పూర్తిగా ఇది నిజమే. జాన్ అనుకుంటున్నాడు ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ మనోరంజకమైన ప్రోగ్రాంలు చూడాలి అని. అందుకని నేను హోమ్ టు హోమ్ వెళ్లి సర్వీస్ ని అందిస్తాను. మీరు గొప్పవారు. మీలాంటి వారు ఎవ్వరూ ఉండరు. హోమ్ టు హోమ్ వెళ్లాల్సిన అవసరమే ఉండదు. నన్ను ఎక్కడికి పంపిస్తున్నారు? ఏం చేస్తున్నారు? మిస్టర్ జాన్, మీరు దేశానికి మహా గొప్ప సేవ చేస్తున్నారు. శాటిలైట్ లో తినడానికి తాగడానికి కావలసినవన్నీ ఉన్నాయి. ఎలాగైనా ఒక నెల లోపల మేము ఇంకో యాంటీనా తయారు చేసి మిమ్మల్ని కిందకి రప్పిస్తాం. ఉంటాం. ఓవర్ అండ్ అవుట్. నో ఓవర్, నో అవుట్. నేను నెల రోజుల పాటు ఇక్కడే ఇలాగే ఉండలేను. మోటు పతులు, నేను కిందకొచ్చి మీ అంతు తేలుస్తాను.